ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరులు ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే విధంగా అనంతపురం నగరంలో ఇష్టానుసారం ఫ్లెక్సీలు కడుతున్నా కమిషనర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని నగర మేయర్ వసీం తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ అనంతపురంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే అనుచరులతో పాటు కొన్ని వర్గాల వారు ఇష్టానుసారంగా వందల్లో ఫ్లెక్సీలు కడుతున్నారన్నారు. మహనీయుల విగ్రహాలు కూడా కనిపించకుండా గత కొన్ని రోజులుగా ఫ్లెక్సీలు, జెండాలు కడుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారని నిలదీశారు. దీనిపై ఫిర్యాదు చేసినా కమిషనర్ స్పందించడం లేదన్నారు. దాని ఫలితంగా నిన్నటి రోజు ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని, తనకు ప్రాణం మీదికి తెచ్చే వరకు ఆ ఫ్లెక్సీని తీయలేదని అన్నారు. కమిషనర్ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎమ్మెల్యే చెప్పింది చేయటానికి మాత్రమే ఉన్నారన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. కనీసం తమ ఫోన్లు కూడా ఎత్తకుండా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఉన్న కమిషనర్ నగరానికి అవసరమా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఈరోజు అనంతపురం నగరంలో ఏ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసినదే. నిన్నటి రోజు మనం చూసుకుంటే బుక్రాసముద్రం చెందిన సంజీవ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు బళ్ళారి బైపాస్ దగ్గర మన నేషనల్ హైవేలో వెళ్తుంటే ఎమ్మెల్యే దగ్గుబాటి అనుచరులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్స్తో అదేవిధంగా ఫ్రేమ్ గాలికి ఎగురొచ్చి వాళ్ళపైన పడడంతో ఏ విధంగా వాళ్ళు తీవ్రంగా గాయపడిన విషయం కూడా నిన్నటి రోజు మనం అందరూ కూడా చూసాం. ఈ సంఘటన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు బాధ్యత వహిస్తారా? ఎందుకంటే ఆయనకు సంబంధించిన అనుచరులు ఆ ఫ్లెక్స్ను అక్కడ ఏర్పాటు చేయడం, అది వచ్చి వారిపై పడడం ఏ విధంగా జరిగిన సంఘటన కూడా అందరూ కూడా నిన్న గమనించారు. చిన్న చిన్న సందుల్లో కావచ్చు, ఫ్లైఓవర్ పైన కావచ్చు, ఆఖరికి పోల్ లైట్స్ మధ్యలో కావచ్చు, మెయిన్ సర్కిల్లో కావచ్చు, రోడ్ ఇటువైపు అటువైపు, రోడ్ ఇటువైపు నుంచి అటువైపు చూడలేము, అటువైపు నుంచి ఇటువైపు చూడని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆఖరికి మహనీయుల విగ్రహాల దగ్గర కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సంగతి కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. ప్రాణాలతో ఈరోజు చెలగాట మారుతున్నారు. ఏ విధంగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎక్కడ చూసినా ఫ్లెక్సీల ఏర్పాటు, ఏదో ఒకటి రెండు అనుమతులు తీసుకుంటారు, వందల్లో వేలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఈరోజు నగరంలో ఏర్పాటు చేస్తున్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. మేయర్ కావచ్చు, నేను మా పాలకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, అనేక సార్లు కమిషనర్ గారికి మేము చెప్పడం జరిగింది. నగరంలో అనేక ఫ్లెక్సీలు కడుతున్నారు, ప్రజలకు అనేక చోట్ల ఇబ్బంది కూడా గురవుతున్నారు. ప్రజలందరూ కూడా చాలా మా వరకు సమస్యలు దీనిపైన చెప్తున్నారని చెప్పేసి మేము అనేక సార్లు కమిషనర్ గారు కావచ్చు, టౌన్ ప్లానింగ్ సంబంధించి అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం ఎంత దారుణమని కూడా మీ అందరి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. మొన్నటి రోజున జాయింట్ కలెక్టర్ గారు కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్లు కూడా ఫ్లెక్సీలు ప్రస్తావన వస్తే ఎందుకు అన్ని రోజులు మీరు ఫ్లెక్సీలు పెడుతున్నారు, తీయలేకపోతారని చెప్పి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆఖరికి కలెక్టర్ గారు చెప్పినా కూడా ఈయన మహానుభావుడు కమిషనర్ గారు ఉన్నారు, ఆయన మాటను కూడా లెక్క చేయకుండా పట్టించుకోకుండా ఉన్న విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. అసలు మున్సిపల్ కమిషనర్ గారు నగరపాలక సంస్థలో ఉన్నాడా లేదా నిద్రపోతున్నాడా, ఆయన పని చేస్తున్నాడా లేదా పడుకుంటున్నాడా అనే విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. 100% నేను చెప్పాల్సి ఉంటాను. దీనికి పూర్తి బాధ్యత కమిషనర్ గారే బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. నగరంలో ఎమ్మెల్యేతో పాటు వ్యాపారస్తులు, కుల సంఘాలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక ఫ్లెక్సీలు ఈరోజు అనుమతులు లేకుండా కడుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు చూసి చూడనట్లు ఉన్నారంటే ఏ విధంగా ఈరోజు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తున్న విషయం కూడా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా ఈరోజు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఎక్కడైనా అవి గాలికి పడి ఈరోజు ప్రజల ప్రాణాల మీదకి వస్తున్నాయంటే కూడా వీరికి అందరికీ కూడా అధికారులకు ఎక్కడ పట్టినట్లు ఉన్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాం. కమిషనర్ గారు అనేక సార్లు కార్లలో తిరుగుతూ ఉంటారు. ఎన్ని ఫ్లెక్సీలు చూసింటారు ఆయన. చూసినప్పుడు కూడా ఆయన స్పందించకపోవడం, బయట కళ్ళకు కనపడుతుండేటో ఆయన చర్యలు తీసుకోకపోతే ఇంకా లోగుంటూ జరుగుతున్నటువంటి దానిపైన ఏం చర్యలు తీసుకుంటానని కూడా నేను ఆయన్ని సూటిగా అడుగుతున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థ అన్ని సెక్షన్స్ ఏ విధంగా ఈరోజు బ్రష్ పెట్టినాయో కూడా ఒకసారి గమనించాలి. మేము కూడా మా పాలకవర్గం వచ్చి దాదాపుగా 4 సంవత్సరాలు 8 నెలల కాలం అయింది.
మేము ఎప్పుడూ ఇలాంటి కమిషనర్ చూడలేదు. ఏ కమిషనర్ని కూడా మేము ఫోన్ చేసినా ఏమైనా సమస్య పంపించినా వెంటనే వాళ్ళు వాట్సాప్లో కూడా రియాక్ట్ అయ్యి ఆ సమస్య అయిపోయింది సార్ అని చెప్పి నాకు కావచ్చు, మా కార్పొరేటర్లు కావచ్చు మరీ ఫోన్లు చేసి చెప్పేవారు. కానీ ఈయన ఈ కమిషనర్ మేము ఎప్పుడూ చూడలేదు, ఎక్కడ చూసినాం కూడా. అసలు ప్రజల సమస్యలే పట్టించుకోడిన. ఏ సమస్య అయినా కూడా మేము ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తాడు, వాట్సాప్ ద్వారా ఏమైనా మేము సమస్యలు పంపించినా రియాక్ట్ కాడు. అలాంటప్పుడు నగరపాలక సంస్థ కమిషనర్గా ఆయన ఇక్కడ కొనసాగించడం ఎందుకు? ప్రజా సమస్యలు పట్టించుకున్నప్పుడు ఎందుకు ఇక్కడ పనిచేయడం కూడా నేను సూటిగా ప్రజల వద్ద కూడా ఈయన చేస్తున్న తీరుని ప్రజల దృష్టికి కూడా తీసుకొస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నారు. ఏదో కేవలం ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, ఆయనకి ఒకటి తప్ప తల్లు ఒప్పుకుంటూ ముందుకు పోతున్న విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరపాలక సంస్థలు చూసుకుంటే టౌన్ ప్లానింగ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెవెన్యూ సెక్షన్ కావచ్చు, ఆఖరికి బర్త్ అండ్ డెత్ ఇష్యూ చేసే సర్టిఫికెట్స్లో కూడా ఈరోజు అనేక ఆరోపణలు వస్తుంటే మా నగరపాలక సంస్థ కమిషనర్ గారు నిద్రపోతున్న విషయం ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఖచ్చితంగా ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్నటువంటి సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు నిన్న ఏదో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిద్రలో మేలుకొని కమిషనర్ గారు ఈరోజు ఉదయాన్నే అన్ని ఫ్లెక్సీలు కూడా తీపిచ్చిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ప్రజల సమస్యలు కానివ్వండి, వాళ్ళకి ఇబ్బంది ఏమైనా కలిగినా అవి నగరపాలక సంస్థల్లో వీళ్ళు పట్టించిపోతే మేము ఖచ్చితంగా వాళ్ళు అన్నీ కూడా ఎత్తి చూపించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేపిస్తాం. ప్రజల ప్రక్షాళన పోరాటాన్ని తెలియజేస్తున్నాను.